పట్టు చీరలపై ప్రైస్ వార్. 30 సంవత్సరాలుగా హోల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగామి జేవిఆర్. ఇప్పుడు జేవిఆర్ షాపింగ్ మాల్ లో హోల్సేల్ ధరలకే వస్త్రాలు. పట్టు చీరలపై ప్రైస్ వార్. ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ ధరలకే పట్టు చీరలు అందిస్తోన్న ఏకైక షాపింగ్ మాల్ జేవిఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. నాణ్యతలో టాప్, రేంజ్ లో టాప్, నమ్మకంలో టాప్, తగ్గింపు ధరల్లో టాప్. పోల్చి చూడండి, ఇది ఓపెన్ ఛాలెంజ్. జేవిఆర్ షాపింగ్ మాల్, కోమలా విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. కామెడీ స్టార్ పద్మనాభం 19వ వర్ధంతి కార్యక్రమానికి స్వాగతం. మరి పద్మనాభం గారు అనగానే చిరునవ్వు కనిపిస్తుంది మన ముఖాల్లో. మరి అలాంటి వారి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా, అదేవిధంగా ఒక కళాకారుడిగా, ఒక సింగర్గా, అన్ని రంగాల్లో మంచి ప్రవేశం ఉన్న మన విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి పద్మనాభం గారి యొక్క జీవిత విశేషాలు, సినీ విశేషాలు, వారితో ఉన్న పరిచయాలు అన్నీ తెలుసుకుందాం. నమస్కారం విజయ్ కుమార్ గారు. నమస్కారం మురళీమోహన్ గారు. చెప్పండి, అసలు మీ పరిచయం చెప్పండి ముందు. నా పేరు జయకుమార్, పూర్తి పేరు. నెల్లూరు, నేటివ్ ఆఫ్ చెన్నై. నేటివ్ ఆఫ్ చెన్నై. నేను పుట్టిందే ఎగ్మోర్ హాస్పిటల్, చెన్నైలో. మా ఫాదర్ పుట్టింది కూడా చెన్నైలోనే. ఓకే. తర్వాత మా ఫాదర్ రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు, మా మదర్ టీచర్గా. వాళ్ళకి ట్రాన్స్ఫర్ వచ్చాక నేను నెల్లూరులో రావడం జరిగింది. నాది స్టార్టింగ్ నుంచి నెల్లూరులో ఎల్కేజీ నుంచి మీ ఎడ్యుకేషన్, కంప్లీట్ ఎడ్యుకేషన్, డిగ్రీ వరకు మొత్తం నెల్లూరులోనే జరిగింది. పుట్టడం చెన్నై, పెరిగిందంతా నెల్లూరే. సేమ్ హై స్కూలు నా చదువు 6th నుంచి 10th క్లాస్ వరకు. సర్వోదయ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చేశాను. కంప్లీట్గా ఇక్కడే నాకు జరిగింది. సినిమా రంగ ప్రవేశం అని అనుకుంటే నేను 1994లో సినిమా కోర్సులోకి వెళ్ళడానికి మెడ్రాస్ వెళ్ళాను. ఓకే. అక్కడ రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీలో 1 year కోర్సు నేను అక్కడ చేశాను. 1 year కోర్స్ చేసిన తర్వాత అక్కడ నుంచి నాకు సినిమాల మీద మక్కువ ఏర్పడింది. అక్కడ నుంచి స్వతహాగా నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్, డైరెక్టర్గా ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్గా చేయాలనేటువంటి యాంబిషన్ చిన్నప్పటి నుంచి ఉండేది. రాఘవేంద్రరావు గారు, పాత సినిమాలలో రాఘవేంద్రరావు గారు, ఫస్ట్ లైక్ అడవి రాముడి సినిమా చూసినప్పుడు ఫస్ట్ కె రాఘవేంద్రరావు బిఏ అన్నప్పుడు ఓహో, అప్పుడు చదువుకుంటేనే మనం కూడా డైరెక్షన్ చేయొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది చిన్నప్పుడే. సరే, ఒక చదువు అయిపోయింది. తర్వాత డిప్లొమా కూడా చేశాను, మెకానికల్ ఇంజనీర్ బద్వేలో కూడా చేశాను. తర్వాత రెగ్యులర్గా ఇక్కడ సర్వోదయ కాలేజీలో కూడా చేశాను. తర్వాత సినిమా రంగం ప్రవేశం అని అనుకుంటే 1994లో డైరెక్షన్ కోర్సు నేర్చుకునేందుకు నేను చెన్నై వెళ్ళాను. 1 year కోర్స్. మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు అక్కడ. సొంత నేటివ్ ప్లేస్ కాబట్టి మా రిలేటివ్స్ అంతా అక్కడే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో నుంచి పోయి అప్ అండ్ డౌన్ చేసుకుంటా డే స్కాలర్గా నేను అక్కడ చేశాను. అక్కడ 1 year కోర్స్ చేశాను. అక్కడ 1 year కోర్స్ చేసిన తర్వాత కంప్లీట్గా నాకు వాళ్ళు డైరెక్ట్ అక్కడ నాకు ట్యూటర్స్ అక్కడ ఉండేవాళ్ళు, మీకు 100% కంటే ఎక్కువ ఇవ్వాలి మీకు అని అన్నారు. ఎందుకంటే డైరెక్షన్లో మెలకువలు బాగా నేర్చుకున్నాం. డైరెక్షన్లో వాళ్ళు చెప్పేటువంటి థియరీని ఏ రోజుకి ఆ రోజు మనం కంప్లీట్గా నేర్చుకొని కంప్లీట్ చేసేసేవాళ్ళం. అంటే మనం ఇంట్రెస్ట్ అయినటువంటి, కొంతమంది అంటారు ఇష్టం ఉన్న దాంట్లో మనం ఎంతైనా కష్టపడవచ్చు, ఇష్టం లేని దాంట్లో కష్టం ఉంటుంది మనకు. ఇది మనకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను చక్కగా రాణించిన తర్వాత థియరీలో నాకు 100% వచ్చింది. ఓకే. అక్కడ వరకు వెళ్ళిపోయిన తర్వాత నాకు అక్కడ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోర్స్ అయిపోయాక కృష్ణారెడ్డి గారు వచ్చారు. ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్టర్ గారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత కొంతమందిని అక్కడ ఉండేటువంటి వాళ్ళని అతను సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చినాక మీరు కలవండి అని అన్నారు. ఆ రోజులలో మనకు మొబైల్స్ ఏం లేవు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత, హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడే వాళ్ళ అడ్రస్లు అవన్నీ కనుక్కొని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాల్సి వచ్చేది. తర్వాత నేను 95లో నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయాను. అప్పుడే మన సినిమా ఫీల్డ్, తెలుగు సినిమా ఫీల్డ్ మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నేను చెప్పదగ్గ కొంతమంది, చాలామంది డైరెక్టర్ల దగ్గర నేను 95 నుంచి 97 వరకు 5-6 సినిమాలు అక్కడ తెలుగులో, తమిళ్లో ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. కొన్ని సినిమాలకి కో డైరెక్షన్ వచ్చే టైంలో నాకు గుంటూరు నుంచి 2 స్నేహితులు తయారయ్యారు. నాకు అక్కడ మారెళ్ళ చక్రధర్ రెడ్డి, మారెళ్ళ కైలాష్నాథ్ రెడ్డి, వీళ్ళిద్దరు ఏం చేశారంటే అక్కడ కలిసి ఒక చక్రీ ఆర్ట్ క్రియేషన్స్ అని హైదరాబాద్లో ఒక సినిమా ఆఫీస్ ఓపెన్ చేసుకొని, బ్యానర్ ఓపెన్ చేసుకొని సినిమా స్టార్ట్ చేశారు.
ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత దానికి మొత్తం అక్కడ ఒక 6 months వరకు స్క్రిప్ట్ వర్క్ జరిగింది. ఈ స్క్రిప్ట్ వర్క్ జరిగాక మేము ఆర్టిస్టుల కోసం మెడ్రాసు హైదరాబాద్లో అన్నిటికి పోయాం. ఈ మెడ్రాసు హైదరాబాద్కి పోయినప్పుడు మనకు అప్పుడు ఆ టైంలో మేము హీరోయిన్ గ్యాదరింగ్ చేసేటప్పుడు రాశి గురించి కూడా వెళ్ళాం. రాశి గురించి వెళ్ళినప్పుడు మన కళ్యాణ్ బాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారథి స్టూడియోలో గోకులంలో సీత అనేటువంటి స్టూడియోలో సాంగ్ ఒకటి చేస్తున్నారు. అప్పుడు చాలా బిడియంగా ఉండేవాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎంత హుందాగా కనిపిస్తున్నారో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ అంటే అదొక శక్తి. పవన్ కళ్యాణ్ అంటే ఆ రోజుల్లో ఇప్పుడు నాకు అనిపించేది ఆ కళ్యాణ్ బాబేనా ఈ పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది అనమాట నాకు. అంటే అంత చురుకైపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అక్కడే కళ్యాణ్ బాబు గారు ఉన్నారు. తర్వాత అదే స్టూడియోలో వేరే ఫ్లోర్లో పద్మనాభం గారు ఉన్నారు. ఈ పద్మనాభం గారు ఉన్నప్పుడు ఈ పద్మనాభం గారిని మా సినిమాలో ప్రేమ నిచ్చురునామా అనేటువంటి సినిమా అనౌన్స్ అయింది చక్రి ఆర్ట్ క్రియేషన్స్లో. ఈ చక్రి ఆర్ట్ క్రియేషన్స్లో అనౌన్స్ అయిన తర్వాత పెద్దమ్మ గుడిలో, హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో మూవీ స్టార్ట్ అయింది. అప్పటి పి జనార్దన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, ఆయన చేతుల మీదుగా మనకు అక్కడ ఫిల్మ్ ఓపెన్ అయింది. అక్కడ మా పద్మనాభం గారితో అక్కడ ఉన్నారని మాకు తెలిసిన తర్వాత నేను పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళాం. పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ చెప్పి ఇట్లా మీరు హీరోయిన్కి తాతగా మీరు ఆమెను అల్లారు ముద్దుగా మీరు పెంచుకుంటుంటారు, అటువంటి రోల్ చేయాలి సార్ మీరు, దాంట్లో కామెడీ అయితే ఎక్కువ ఉండదు, తాతగా మీరు చేయాల్సి వస్తుంది అని చెప్పాము. దానికి సరే బాబు మీరు చెప్పిన కథ కూడా మాకు నచ్చింది, మేము చేస్తామని అన్నారు. కానీ డేట్స్ అయితే అతని దగ్గర ఇంకా మేము తీసుకోలేదు. అప్పటికి డేట్స్ అయితే తీసుకోలేదు. క్యారెక్టర్ చెప్పాం, తర్వాత దానికి ఫిక్స్ చేసుకున్నాం. హీరోయిన్కి తాతగారుగా అతన్ని ఫిక్స్ చేసుకున్నాం. ఓకే అయ్యారు వాళ్ళు. తర్వాత అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అయింది. మూవీ వైజాగ్లో స్టార్ట్ అయింది. వైజాగ్లో షూటింగ్ స్టార్ట్ అయింది. ఎర్రదిబ్బలో చేసాం వైజాగ్లో. తర్వాత హైదరాబాద్లో ఉండేటువంటి అన్ని లొకేషన్స్లో చేసాము. మేము పార్క్లో, ఇందిరా పార్క్లో చేసాము, సంజీవయ్య పార్క్లో చేసాము. హీరో ఇంట్రడక్షన్ వైజాగ్లో చేసాము. హీరో పేరు దాంట్లో ఉదయ్, హీరో వినీత్ గారు మనకు. వినీత్ ప్రేమదేశంలో ఉన్నటువంటి హీరో వినీతే మనకు రెండో హీరో. చంద్రముఖిలో డాన్సర్ వినీత్ గారు. కానీ ఈ సినిమా కొన్ని ప్రొడ్యూసర్స్లో కొంచెం వచ్చినటువంటి కొన్ని సొంత కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. సినిమా ఆగిపోయింది కొంతవరకు జరిగింది. సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను వెనక్కి రావడం జరిగింది సినిమా ఫీల్డ్ నుంచి. కానీ మీరు అది కంటిన్యూ అయ్యి ఉంటే, సినిమా పూర్తి అయ్యి ఉంటే పద్మనాభం గారితో మీరు చేస్తున్నారు. పద్మనాభం గారితో మంచి సినిమా చేస్తుండేవాళ్ళమి. నెక్స్ట్ పిక్చర్కి అతన్ని మంచి కామెడీ రోల్లో పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే పద్మనాభం గారు అంటే తెలుగు ప్రేక్షకులకి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన పుట్టించే నవ్వు మనకు కామెడీ యాక్టర్స్లో మనం అనుకుంటే రేలంగి నరసింహారావు గారు, రేలంగి గారు, తర్వాత మనకు రమణారెడ్డి గారు, పద్మనాభం గారు. ఇదే కోవలో మనకు ప్రజెంట్ బ్రహ్మానందం గారు ఉన్నారు. ఆ రోజుల్లో పద్మనాభం గారు అంటే పద్మనాభం గారు పోస్టర్ను చూసి సినిమాకి వచ్చే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. అది చాలామందికి తెలియని విషయం. కానీ పద్మనాభం గారు ఎన్టీ రామారావు సినిమాలలోనూ, నాగేశ్వరరావు సినిమాలలోనూ చాలా సినిమాలలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు మన పద్మనాభం గారు. సైడ్ హీరోగా చేశారు, కామెడీగానే హీరోకి చేశారు. కొన్ని పాత్రలలో విలన్గా కొన్ని లైట్లు కనిపించారు, విలన్ షేడ్ ఉన్నటువంటి పాత్రలు కూడా చేశారు. కానీ పద్మనాభం గారు అంటే అదొక స్పెషల్ అట్రాక్షన్. ఆ నవ్వు హాస్యం అంటే పద్మనాభం అతనికి వచ్చేటువంటి, ఇప్పుడు మనకు ఎమోజీలలో చూస్తుంటాం. ఎమోజీలలో చూసినప్పుడు ఈ సింబల్ వేస్తారు, ఆ సింబలే అతను. పద్మనాభంకి వచ్చేట సింబల్ ఏంటంటే ఎమోజీలే మనం వేసుకున్నప్పుడు నవ్వు సింబల్ వేసుకొని ఎట్లా పెట్టుకుంటామో ఇప్పుడు ఈ రోజులలో వాట్సాప్లలో ఎమోజీ సింబల్ వేసుకుంటాం మనం. అదే ఫేస్ పద్మనాభం గారిదే నేను అనుకుంటాను. అతను ఉండొచ్చు ఆ రోజులలో అతని ఫేస్ అలా ఉందన్నమాట. అంటే పాత రోజులలో మనకు ఎమోజీలు అనుకుంటే పద్మనాభం గారిని పెట్టేసుకునేవాళ్ళమే, అలా ఉంటుందన్నమాట. అది పద్మనాభం గారు తెలుగు ప్రేక్షకులు నచ్చిన హాస్య నటులలో ఒకరు. ఆయన తమాషా ఏంటంటే మన నెల్లూరుకి వియ్యంకుడు. అవునా? ఓకే. వాళ్ళ అమ్మాయిని నెల్లూరులో ఇచ్చారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఎందుకంటే నెల్లూరులో వచ్చిన తర్వాత కొంతమంది పాత్రికేయ మిత్రులతో నాకు పరిచయం ఉంది. ఈ పాత్రికేయ మిత్రులతో పరిచయం ఉండగా నాకు ఇక్కడ డక్కన్ క్రానికల్ పత్రికలో ఉండేటువంటి విలేకరి రాజశేఖర్ పేరు, అతని పేరు, అతనికే పద్మనాభం గారి కుమార్తెని ఇచ్చారని తెలిసింది తర్వాత. అంటే నెల్లూరుకి కూడా ఇతనికి బాగా సంబంధం ఉంది. నెల్లూరుకి వియ్యంకుడే మన పద్మనాభం గారు అనేటువంటి అది స్పెషల్ అట్రాక్షన్ కలిగింది. తమాషా ఏంటంటే ఆయన నెల్లూరుకి ఎక్కువగా వచ్చేవాడు. అవును, అప్పుడు చాలామంది చూసి ఆయన మాట్లాడుతూ కూడా ఉండేవాళ్ళు. తర్వాత ఆయనతో సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది.
ఓకే. ఆ సినిమా షూటింగ్ వచ్చి నెల్లూరులో సుమన్ హీరోగా పల్నాటి రుద్రయ్య. ఓకే. అది ఆ సినిమా షూటింగ్ అవుట్డోర్లో మన నెల్లూరు ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి ఇలా బోసుబొమ్మ నుంచి కనకల హాస్పిటల్ దగ్గర ఒక ఊరేగింపు జరుగుతుంటుంది. ఓకే. ఆ ఊరేగింపులో ఇతను ఒక క్యారెక్టర్ ఏంటంటే పిచ్చివాడి క్యారెక్టర్. చిరిగిపోయిన బట్టలు వేసుకుని జుట్టంతా పెంచుకొని ఆ డాన్సులు వేస్తూ ఆ ఊరేగింపుల్లో ఈ కీలు గుర్రాలని ఇవన్నీ జరుగుతూ వస్తే దానిలో ఆయన క్యారెక్టర్. అక్కడ 3-4 రోజులు నెల్లూరులో ఆయన ఉండడం, ఆ షూటింగ్ పర్పస్గా చేయడం, జనాలందరినీ అక్కడ కూడా షూటింగ్ కూడా నవ్వించేవాడు ఆయన, సరదాగా చేసేవాడు. మరి ఆ విధంగా నెల్లూరుతో కూడా ఆయనకి కొంత అనుబంధం కూడా ఉంది. మరి ఇక పద్మనాభం గారి యొక్క జీవిత విశేషాలు చెప్పండి. పద్మనాభం గారు మన కడప జిల్లా వాసే, రాయలసీమ వాసి, కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20 తారీఖున జన్మించారు. తండ్రి బసవరాజు వెంకట శేషయ్య, తల్లి పేరు శాంతమ్మ. వాళ్ళ తండ్రి కరణంగా ఉండేవాళ్ళు, వాళ్ళ తాత కూడా కరణంగానే ఉండేవాళ్ళు. అదే వృత్తి ఇతనికి వాళ్ళ తండ్రికి వచ్చింది, వెంకట శేషయ్యకి వచ్చింది. ఈ సింహాద్రిపురంకి వచ్చిన తర్వాత పద్మనాభం గారు రెండో సంతానంగా పుట్టారు. మొదటి సంతానం సుదర్శనరావు మొదటి కొడుకు, ఇతను రెండో కొడుకు. పద్మనాభం గురించి చెప్పాలంటే అతనికి 3వ ఏట నుంచే సంగీతం మీద మక్కువ, పద్యాలు డైరెక్ట్గా పాడేసేవాడు. ఎందువలనంటే ఈ చెన్నకేశవ నాయుడు అనేటువంటి వ్యక్తి అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వారింట్లో గ్రామ్ఫోన్ రికార్డు ఉంది. పాత రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డులే, ఆ టేప్ రికార్డులు అవన్నీ లేవు. ఆ రోజులలో ఉన్నటువంటి గ్రామ్ఫోన్ రికార్డుని వీళ్ళ తండ్రితోటి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ పాటలు బాగా వినేవాళ్ళు, పద్యాలు వినేవాళ్ళు. సినిమా పాటలు ఆ రోజులో వచ్చిన సినిమా పాటలు కూడా ఆ గ్రామ్ఫోన్లో విని రికార్డులు విని బాగా వంట పట్టించుకున్నాడు. Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. విలువలతో కూడిన విద్యను అందిద్దాం, విలువైన సమాజాన్ని నిర్మిద్దాం. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూరు, తిరుపతి. చిన్నప్పటి నుంచి ఆయన పద్యాలు పాటలు పాడే. చిన్నప్పటి నుంచే 3వ ఏట నుంచి, చిన్నప్పటి నుంచి అంటే కొంతమంది 10 ఏళ్ళు 12 ఏళ్ళకి వస్తారు, కానీ మన పద్మనాభం గారు 3వ ఏట నుంచే వంట పట్టించుకునేసాడు. పద్యాలు అన్నా పాటలన్నా వంట పట్టించుకునేవాళ్ళు. అక్కడ నుంచి వచ్చాక ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బంధువులైనా, వాళ్ళ స్నేహితులైనా, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ కలిపి ఇతను నేర్చుకున్న పాటలతోటి పాడిపించుకునేవాళ్ళు. ఇతను పద్యాలు పాడేవాళ్ళు. అందరు చాలా బాగుందని మెచ్చుకునేవాళ్ళు, బొగ్గనికి వెళ్ళేవాళ్ళు అతన్ని. అంత చక్కగా పాడేవాడు. 3వ ఏట నుంచే వచ్చేసింది ఇతనికి. చాలా చక్కగా పాడేవాళ్ళు. సరే, ఆయన నాటక రంగ ప్రవేశం ఎప్పుడు జరిగిందంటారు? ఆయన నాటకాలు వేసేవాడు కదా, నాటక రంగం సినిమాలకు వెళ్ళాడు. అవును, మొదట నాటక ప్రవేశం. ఒక్క నాటక రంగంలోనే కాదు పద్మనాభం గారు మొదట రంగస్థల నటులు, తరువాత సింగర్, పద్యాలు పాటలు పాడేటువంటి సింగరు, తరువాత నటులు, తరువాత నిర్మాత, తరువాత దర్శకులు. ఎన్ని కోవలు ఉన్నాయి అతను, ఎన్ని షేడ్స్. సినిమా రంగంలో ఎన్నైతే ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లో అతనికి ప్రవేశం ఉంది. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మన నెల్లూరు నుంచి ఆయన వెళ్ళినప్పుడు, అవును, ఆయన పాడే మొట్టమొదటి పాట శ్రీ 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 మర్యాద రామన్న. ఆ మర్యాద రామన్న సినిమా కూడా మన పద్మనాభం గారు ప్రొడ్యూసర్లోనే జరిగింది. అతను పద్మనాభం గారు వాళ్ళ స్నేహితుడు కుమార్తె రేఖ, ఆ రేఖ పేరు మీద, తర్వాత ఇతను కుమారుడు ఉన్నాడు మురళి, వాళ్ళిద్దరి పేర్ల మీద, రేఖ మురళి ఆర్ట్స్ పేరు మీద అతను సినిమా రంగాన్ని స్టార్ట్ చేశాడు. సినిమా కంపెనీ స్టార్ట్ చేశాడు, ప్రొడ్యూసర్. ఈ ప్రొడ్యూసర్గా అతను దాదాపు 10-15 సినిమాల వరకు తీశారు. అందులో మనం 8 సినిమాల వరకు ప్రొడ్యూసర్గా ఉన్నాడు. దీంట్లో మనకు మొట్టమొదట తీసిన సినిమా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో దేవత మూవీ వచ్చింది. పద్మనాభ గారి ప్రొడక్షన్ నుంచే వచ్చింది. మొట్టమొదటి సినిమా, సూపర్ హిట్ సినిమా, ఎక్సలెంట్ మూవీ. దాంట్లో పాటలు ఈ రోజుకి ఎవర్ గ్రీన్. ఆ సినిమాలో కన్నుల్లో మిసమిసలు కనిపించని మంచి పాటని షూట్ చేయడానికి సాతనూరు డ్యామ్ అని తమిళనాడులో, దాదాపు కర్ణాటక దగ్గరగా ఉండే అక్కడ ఒక డ్యామ్ దగ్గర పాట షూట్ చేయాలి. దానికోసం రేపు షూటింగ్ అనగా ఈ రోజు నైట్ పద్మనాభం గారు, వాళ్ళ కార్ డ్రైవరు ఎన్టీఆర్ గారు, ముగ్గురు కారులో బయలుదేరారు నైట్.
వెళ్ళిన తర్వాత చెంగల్పట్టు దాటే ముందు ఒక అడవి ప్రాంతం ఉంది. ఆ కారులో ఎన్టీఆర్ గారు వెనక పడుకున్నారు, ఆయన రెస్ట్ చేసుకుంటున్నారు. ముందర కార్ డ్రైవ్ చేస్తున్న డ్రైవరు, ఈ పద్మనాభం గారేమో ఆ పక్కన కూర్చొని పోతున్నారు. ఆ అడవి ప్రాంతం వచ్చేటప్పటికి ఒక పెద్ద పులి అలా ఇటు చూసి ఇలా కారు వైపు రోడ్డు మీదకి వచ్చి ఇలా చూసి అలా వెళ్ళిపోయింది. ఆ టైంలో ఇంకా పద్మనాభం గారి టెన్షన్, డ్రైవర్కి టెన్షన్ చూస్తే భయపడిపోయారు. కారు ఆపితే ఏమవుద్దా, ఆపకపోతే ఏమవుద్దా అని అలా స్లోగా వెళ్తున్న తర్వాత అట్లా అది వెళ్ళిపోయింది. వీళ్ళు వచ్చేసారు. ఓకే, వెనక రామారావు నిద్రపోతున్నారు అప్పుడు ఎన్టీఆర్. ఆ తర్వాత అప్పుడు ఏం చెప్పారంటే, లేచిన తర్వాత ఏం బ్రదర్ అని చెప్పి కాస్త రిలాక్స్ అవుతారు కదా బండి ఆపి. ఏంటి అంటే, అన్నయ్య గారు చిన్న ఇది జరిగింది అంటే. ఏమైంది? మీరు వెనక పడుకొని ఉన్నారు కదా, ఇవి మనం వచ్చి అరగంట ముందు మేము అడవి ప్రాంతంలో ఈ రోడ్డు మీద వస్తుంటే పులి కనిపించింది. అవునా, మరి మమ్మల్ని లేపొచ్చుగా అనాలట ఎన్టీఆర్. లేపొచ్చు అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు, అయినా కూడా ముందు పులి వచ్చింది, మీరు భయపడలేదు అన్నారు. పులి ఉంటే మాకేం భయము, వెనక సింహం ఉంది, మీరున్నారు కదా సింహం అలాంటి మీరున్నారు కాబట్టి మాకు భయం లేదు అని అన్నారు. ఓకే, ఎన్టీఆర్ నవ్వుకున్నారట. బ్రదర్ సూపర్, భలే చెప్పారు మీరు. సింహంతో పోల్చారు ఎన్టీ రామారావు గారిని. మాకు వెనక సింహం ఉంది, సింహం ఉంది, ముందు పులిస్తే మాకేంటి భయం. నిజమే ఉండొచ్చు, మరి సింహాన్ని ఎన్టీ రామారావు గారిని చూసి ఒకటి గురక పెడుతుంటారేమో ఎన్టీ రామారావు గారు. ఆ గురక సింహం గురక అనుకునేసేసి భయపడి వెళ్ళిపోయాడు పులి కూడా. ఓకే, అట్లా అదొక చిన్న అనుభవం ఆ సినిమా ద్వారా. అలాగే ఆ సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి కొడుకు నటించిన మురళి అనే అబ్బాయి, పద్మనాభం గారికి అబ్బాయి, ఆ పేరే మీరు అన్నట్టు ఇందాక రేఖా మురళి చేశారు. అవును, మరి ఆయన నాటకాలు వేశారన్నారు. అవును, నాటక రంగం నుంచి సినిమా రంగానికి వెళ్ళారు. అవును, ఫస్ట్ ఆయన ఎప్పుడు నాటకం వేశారంటారు? ఫస్ట్ అతను 6 ఏళ్ల వయసులోనే నాటకాలు స్టార్ట్ చేశాడు. వాళ్ళు 6 ఏళ్ల వయసులోనే ఆ నాటకంలో శ్రీకృష్ణుడు పాత్ర వేశాడు అతను. శ్రీకృష్ణుడు పాత్ర వేసినప్పుడు అతను నటన కానీ, శ్రీకృష్ణుడి నటన కానీ 6 ఏళ్ల వయసులో బాలకృష్ణ అనుకోవచ్చు మనం. తర్వాత పద్యాలు కానీ చాలా చక్కగా, ఎందుకంటే 3 ఏళ్ల నుంచి అతనికి పద్యాలు పాడడంలో, పాటలు పాడడంలో అనుభవం ఉంది కాబట్టి 6 ఏళ్లలో అతను చాలా చక్కగా రాణించాడు దాంట్లో. ఈ రాణించినప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకులు చప్పట్లు చరిచి వన్స్ మోర్ అని ఆ రోజులు అన్నారంట. ఆ రోజులు అనేటప్పటికి వన్స్ మోర్ అంటే ఇతను తెలియదు కదా, ఇతనికి ఇంగ్లీష్లో అంత ప్రావీణ్యం లేదు. వన్స్ మోర్ అనేటప్పటికి దిగు అని అంటున్నారు. ఏమనుకుంటే స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నాడు. స్టేజ్ దిగి వెళ్ళిపోతుంటే ఆ నాటకానికి సంబంధించిన దర్శకులు వచ్చి, బాబు మీరు మళ్ళీ ఇంకోసారి అదే డైలాగ్ చెప్పండి అని ప్రోత్సహించాడు. ఇతన్ని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు వన్స్ మోర్ అంటే, కాబట్టి మళ్ళీ చెప్పండి అనేటువంటి అతన్ని మళ్ళీ ప్రోత్సహించి అతన్ని మళ్ళీ చెప్పించారు. ఈ టైంలో అతనికి ఆ నాటకానికి వెండి అవార్డు తీసుకున్నాడు. వెండి బహుమతి 6వ ఏటనే వెండి బహుమతి తీసుకున్నాడు. సినిమా రంగం ఎలా రంగప్రవేశం జరిగింది? సినిమా రంగ ప్రవేశం అంటే ఇతను సినిమాలో చాలానే ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఏమీ లేదు. ఇతను 5వ క్లాస్ వరకు ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళ స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత చదువు మీద ఇతనికి ధ్యాస లేదు. ఆ స్కూల్లో చదివేటువంటి హెడ్ మాస్టర్ వచ్చి వాళ్ళ నాన్న కరణం గారు అంటే పెద్ద పోస్ట్ ఆ ఊర్లో, అంటే ఆ ఊరికి కలెక్టర్ లాగా ఆ రోజుల్లో గ్రామానికి కలెక్టరు, మున్సిపల్ వాళ్ళు పాత రోజుల్లో ఉండేవాళ్ళు. ఈ కరణం గారి దగ్గరకు వచ్చి, మీ అబ్బాయి చదవటం లేదండి, అందువల్ల ఇక్కడైతే ప్రాబ్లం, ఇక్కడ కష్టం, ఇక్కడ మీరు వేరే ఊరికి పంపించండి అనేటప్పటికి సరే అని ఏం చేశాడంటే అతన్ని కడప జిల్లా కాబట్టి ప్రొద్దుటూరు పంపించాడు. ఇద్దరిని, సుదర్శన్ రావుని వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి పద్మనాభం గారిని ఇద్దరు కలిపి ప్రొద్దుటూరు పంపించారు హై స్కూల్ స్టడీస్ కోసం. హై స్కూల్ స్టడీస్లో వాళ్ళ బంధువులు ఎవరో ఉన్నారు అక్కడ, వీళ్ళకి సంబంధించిన బంధువులు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి, హాస్టల్స్ ఏం కాదు, బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ చదువుకునేవాళ్ళు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏంటంటే అక్కడ ఫ్రెండ్స్ దగ్గర సైకిల్ తొక్కడం అలవాటు చేసుకున్నారు వాళ్ళు. ఈ సైకిల్ తొక్కడం అలవాటు చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి ఒకరోజు కూడబలుక్కొని, మనం కూడా సైకిల్ తొక్కుంటే చాలా బాగుంటుంది కదా అని అనుకుంటే, మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అని అనుకుంటే, సరే డబ్బుల కోసం కావాల్సిన మనం పక్కటూరు ఏదైనా ఊరికి వెళ్ళి సంపాదించుకుందామని అక్కడ నుంచి వాళ్ళకి తెలియని రీతిగా ఒక ట్రైన్ ఎక్కేసేసి బెంగళూరుకి వెళ్ళిపోయారంట. కడప నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ట్రావెల్ చేసింది వితౌట్ టికెట్. బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి భాష అర్థం కాదు, అంత కన్నడ అక్కడ. మనకి ఇక్కడ మనం ఏ వ్యాపారం చేసుకొని మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అనుకునేసేసి ఇంకో ట్రైన్ పట్టుకునేసేసి అక్కడ నుంచి వాళ్ళు మెడ్రాస్కి వెళ్ళారు. ఇప్పుడు చెన్నై, అప్పుడు మద్రాస్కి వెళ్ళారంట. మద్రాస్కి వెళ్ళినప్పుడు దాంట్లో కూడా టికెట్ కొనుక్కోలేదు. దాంట్లో కూడా టికెట్ కొనుక్కుండా వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటే అక్కడ ప్రయాణికుల దగ్గర వీళ్ళు పాటలు పాడారు.
వీళ్ళు ఏమైందంటే సైకిల్ కొనుక్కోవాలి. ఈ సైకిల్ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించాలంటే వాళ్ళు మొదటి సంపాదన ఎక్కడ స్టార్ట్ అయిందంటే బెంగళూరు నుంచి మెడ్రాస్కి వెళ్ళేటువంటి ట్రైన్లో స్టార్ట్ అయింది. అక్కడ పాటలు పాడుతూ పద్యాలు పాడుతూ వాళ్ళ దగ్గర అందరూ వీళ్ళకి అక్కడ ప్రయాణికులందరూ వీళ్ళకి ఇచ్చారు. తలా ₹1 అంత ఇచ్చారు. ₹1 సంపాదించుకున్నారు ఆ రోజులలో. ఈ ₹1 తీసుకునేసేసి మెడ్రాసులో దిగారు వీళ్ళు. మద్రాసులో దిగిన తర్వాత అప్పుడు రాత్రి అయిందంట వాళ్ళు అక్కడ దిగేటప్పటికి. అక్కడ మద్రాసులో విల్లింగ్టన్ థియేటర్ ఇప్పటికి కూడా ఉంది, అది విల్లింగ్టన్ థియేటర్ అనేది మద్రాసులోనే. ఆ మద్రాసులో విల్లింగ్టన్ థియేటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ రాత్రి సినిమా చూశారు. అక్కడ ఆ సినిమా చూసుకొని వాళ్ళకున్న వాళ్ళ డబ్బుతోటి సినిమాకి ఖర్చు పెట్టేశారు. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు తినేసి అక్కడ సినిమా చూసుకొని నేరుగా ఇక్కడ థియేటర్ పడుకున్నారంట. థియేటర్ వాచ్మెన్ వచ్చి పడుకోకూడదు మీరు లేయండి అనేటప్పటికి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయారు అక్కడికి. ఇంకేం చేద్దాం పక్కన బిల్డింగ్ ఖాళీగా ఉంది, ఆ బిల్డింగ్లో పోయి పడుకున్నారు వాళ్ళు. అక్కడే బిల్డింగ్ వాచ్మెన్ ఒక అతను ఏమండి మీరు ఇక్కడికి ఏం బాబు మీరు ఇక్కడికి వచ్చారంటే అంటే సరే రాత్రి పడుకోండి అని అతనికి భోజనం వాళ్ళిద్దరు పిల్లలకి భోజనం పెట్టి ఒక దుప్పట్టిచ్చి పడుకొని నిద్రపోయారు. ఉదయం లేసి మీరు వెళ్ళిపోవాలన్నారు. ఉదయం లేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఏం అర్థం కాల. వీళ్ళు ఏంటంటే దానికి ముందుగానే ప్రయాణంలో ఈ క్రమంలో వాళ్ళు ఏంటంటే కన్నాంబ యొక్క సీనియర్ నటీమణి కన్నాంబ యొక్క ఒక పోస్టర్ చూశారు, పత్రికలో చూశారు. ఆమె దగ్గరికి వెళ్తే మనకు పద్యాలు పాడాలి, పద్యాలు పాడి డబ్బులు సంపాదించు, అది వాళ్ళ మెయిన్. సైకిల్ కొనాలా, పద్యాలు పాడి మనం అనుకునేసేసి నేరుగా ఏం చేశారంటే అక్కడ ఆ రోజు ఉదయం నుంచి లేచి నేరుగా అడ్రస్ కనుక్కొని బస్సులు వెళ్ళారో కాలినడక నెలైతే మనకైతే తెలియదు కానీ వాడు నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయారు కన్నాంబ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. కన్నమ్మ ఇంటికి వెళ్ళిన పాతోళ్ళు కాబట్టి చేరదీసి ఏం బాబు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అంటే మేము కడప నుంచి సింహాద్రిపురం నుంచి వచ్చాము అని అంటే మీకు ముందు అన్నం తిన్నారా అని అడిగిందంటే లేదమ్మా తినలేదంటే ముందు అన్నం భోజనం పెట్టి ముందు ఇక్కడ నుంచి మీరు లెటర్ రాయండి, మీ ఇంటికి జాబ్ రాయండి, మేము ఇక్కడ క్షేమంగా ఉన్నాం రాయండి, తర్వాత మీరు ఏదైనా చేసుకుంటారని తర్వాత వాళ్ళిద్దరు పద్యాలు పాటలు ముఖ్యంగా మన పద్మనాభం పద్యాలు నచ్చి ఆమెకి నేను మిమ్మల్ని ఇక్కడే ఉండని ఆశ్రయం కల్పించింది మొదట. ఓకే, ఆశ్రయం కల్పించిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సినిమా కంపెనీ ఉంది ఆమెకి. ఈ సినిమా కంపెనీ ఉన్నప్పుడు ఆ సినిమా కంపెనీలో వీళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత ఆ వయసులోనే వీళ్ళు పద్మనాభం కోరస్ పాడారు సినిమాలలో. ఆ సినిమా పాదుకా పట్టాభిషేకం కరెక్ట్, సింగర్గా పోయారు కాబట్టి కోరస్ ఇచ్చారనమాట. ఆ కోరస్సే అతని సినిమా రంగంలోకి ప్రవేశించడానికి బీజం ఏర్పడింది అతనికి. మొదటి సినిమా ఏంటి అయింది 1946లో మాయాలోకం సినిమా. ఈ మాయాలోకం సినిమాలో అతని క్యారెక్టర్ కూడా 7 మంది కొడుకులు ఒక కొడుకు రాజుకి 7 మంది కొడుకులు ఉంటారు. ఈ రాజు మంది కొడుకుల్లో 7 మంది కొడుకులు ఒక కొడుకు. మాయాలోకం 1946లో వచ్చిందనమాట. దీంట్లో అతను ఒక ఫస్ట్ క్యారెక్టర్ చేశారు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ఆ తర్వాత మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా వచ్చి ఏముంది దానికి? మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అంటే మనకు సీనియర్ ఎన్టీ రామారావు గారు నచ్చినటువంటి మనకు పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు గారి ప్రక్కన ఉంటాడు. అవును, ఎస్వి రంగారావు పక్కన మంచి క్యారెక్టర్ అది. దానికి ముందు విజయవాడ సినిమా షావుకారు ఉంది. ఆ షావుకారులో మన షావుకారు ఇంట్లో అంటే పనివాడు చాలా అమాయకంగా చిన్నపిల్లడు బాల్యంగానే ఉంటాడు. ఆ వయసు కూడా అతను బాల ఛాయలు కనిపిస్తుంటాయి ఆ మూవీలో. అప్పుడు పనివాడుగా ఉన్నాడు షావుకారు మూవీలో. దానికి వచ్చిన తమాష ఏంటంటే బాలకృష్ణ అనే అంజిగాడు అంటారు. అవును కమెడియన్. అవును, ఆయన ముందు అనుకున్నారట. ఆయన కొద్దిగా వయసు పెద్దవాడు. అంతకంటే పద్మనాభం కంటే కొంచెం వయసు ఎక్కువ కనబడుతుంది కాబట్టి దర్శకులు కేవీ రెడ్డి గారు వాళ్ళు ఏమనుకున్నారంటే కొంచెం లేత మొహం ఉండేటువంటి వాళ్ళు పెట్టుకుందాము అనుకొని అప్పుడు పద్మనాభాన్ని ఎంపిక చేశారు. పద్మనాభాన్ని ఎంపిక చేసిన తర్వాత షావుకారులో ఆ ఇంట్లో ఎన్టీ రామారావు ఆ ఇంట్లో ఏంటంటే పని పిల్లోడుగా ఉన్నాడు అనమాట. అది దాంట్లో కొంచెం అప్పుడు దర్శకుల కళ్ళల్లోనూ నిర్మాతల కళ్ళలోనూ పడ్డాడు. ఇతను యాక్షన్ చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు, నటన బాగానే ఉంది అని అక్కడ నుంచి కొంచెం అన్ని సినిమాలలో చేసుకుంటారు వస్తున్నాడు. అప్పుడప్పుడు పాతాళ భైరవిలో మీరు చెప్పినట్టు కొద్దిగా స్టార్డమ్ లాగా ఆయన. పాతాళ భైరవిలో మంచి క్యారెక్టర్ అది. ఎందుకంటే సీనియర్ మోస్ట్ నటులు ఎస్వి రంగారావు గారి ప్రక్కన. ఎందుకంటే 2 రకాలుగా అనుకోవచ్చు. ఎస్వి రంగారావు విగ్రహం బాగుంటుంది, ఇతను ఏంటంటే కాస్త హైట్ తక్కువగా ఉంటాడు, అంటే శిష్యుడు లాగా సరైనటువంటి జోడి.
అంజిగాడు పద్మనాభం ఇద్దరు కలిసి మంచి చక్కగా చేశారు. మోసం గురు దగా గురు మోసం గురు ఇవన్నీ డైలాగులు ఇప్పటికే తెలుగు వాళ్ళ ప్రేక్షకుల నోట్లో నానేటువంటివి. అంటే తెలుసా మీకు ఆ సినిమా 100 Days ఫంక్షన్ మన నెల్లూరు శేషమాలో జరిగింది. శేషమాలో రిలీజ్ అయింది ఆ సినిమా. ఆ 100 Days ఫంక్షన్ ని శేషమాలో చేశారు. శేషమహల్ అప్పుడు వీళ్ళందరూ వచ్చారు. ఎన్టీఆర్, మన ఎస్విఆర్, రేలంగి, ఈ పద్మనాభం వీళ్ళందరూ వచ్చారు. బడా వాళ్ళందరూ వచ్చారు. అక్కడ వచ్చిన ఆడియన్స్ నెల్లూరు ప్రేక్షకులు వాళ్ళని చూసి పద్మనాభం చూసి మోసం గురు అన్నారు. అది నవ్వుకొని నీ క్యారెక్టర్ మంచి అప్లాస్ వచ్చింది. కేవీ రెడ్డి గారు వీళ్ళందరూ రేలంగి వీళ్ళందరూ పద్మనాభం నీ క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది, మోసం గురు అంటున్నారంటే బాగా క్లిక్ అయ్యాను నువ్వు అని చెప్పి అన్నారు. అక్కడి నుంచి ఆయనకి ఇప్పుడు ఇంక మనం చెప్పుకోదలుచుకుంటే 61లో అక్కినేని నాగేశ్వరరావు గారి మూవీ వచ్చింది వెలుగు నీడలో. ఈ వెలుగు నీడలో ఫుల్ లెంగ్త్ కమెడియన్ గా చేశారు దాంట్లో. అక్కడ నుంచి ఇంకా అతనికి తిరుగు లేకుండా అయిపోయింది. అంటే పద్మనాభం ఖచ్చితంగా ఉండాలా అంటే సీనియర్ అంటారు. ఎన్టీ రామారావు గారికి, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి, కృష్ణ గారి మూవీలలో కూడా చేశారు. కృష్ణ గారి మూవీలు చాలా కాంబినేషన్ చేశారు. చాలా కాంబినేషన్ చేశారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినట్టు అవే కళ్ళులో కృష్ణ గారితో ఈక్వల్గా చేశారు. కృష్ణ గారు ఈ హీరో అయితే ఇతను కమెడియన్గా, తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ బ్యాచిలర్స్గా ఒక ఇంట్లో దిగుతారు. వాళ్ళు బ్యాచిలర్స్ ఇంటి కావాలన్నప్పుడు ఆ బ్యాచిలర్ ఇంట్లో ఇతను బ్యాచిలర్ అయినట్టు అక్కడ ఒక పాట కూడా ఏదో ఉంది కదా, వాళ్ళిద్దరికి ఒక పాట ఉంది కదా, అవే కళ్ళు మా ఊర్లో ఒక పడుచుంది దెయ్యం అంటే భయం అన్నది. ఆ పాటలో ఇతని హావభావాలు చాలా ఉంటాయి. కొంతవరకు ఇతను కూడా కొన్ని పాటలు ఆ పాటలో కొంత ఇతను గొంతు ఇచ్చినట్టు అని అనుకుంటారు. పూర్తిగా తెలియకపోయినా ఘంటసాల గారు పాడారు ఆ పాట. ఘంటసాల కృష్ణ గారికి ఇస్తే కోరస్లో కూడా ఇతని వాయిస్ ఉంది. కోరస్లో మా ఊళ్ళో ఒక పడుచుంది అనేట పాటలో కోరస్లో మన పద్మనాభం గారే పాడింది. దేశోద్ధారకులు, తర్వాత దేవత సినిమాలలో మనకు పద్మనాభం గారు పాడిన పాట ఒకటి ఉంది, స్వయంగా పాడారు అతని వాయిస్తోనే. అతని వాయిస్తో పాడిన పాట మనకు అనుకుంటే మనకు దేవత ఎన్టీ రామారావు గారితో తీశారు కదా, దాంట్లో మా ఊరు మదరాసు నా పేరు రామదాసు, మా ఊరు మదరాసు నా పేరు రామదాసు అని గీతాంజలి కాంబినేషన్ తోటి వాళ్ళిద్దరు కాంబినేషన్లో మనం చెప్పాలంటే పాత సినిమాలలో రాజబాబు, రమాప్రభ, తర్వాత మనకు పద్మనాభం, గీతాంజలి వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా ఉన్నాయి. దేశోద్ధారకుడు సినిమాలో రిక్షా పుల్లర్ అవును అందులో ఆయనకు పాట ఉంది. ఆ పాట కూడా మంచి ఫేమస్ సాంగే. ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోళ్ళు అన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయం అడిగితే ఎర్రోళ్ళు అన్నారు నాయాళ్ళు అనే పాట. ఆ పాట కూడా మనం పద్మనాభం గారే పాడింది. మరి మీరు అన్నట్టుగా ఆయన కథకుడు, అదే డైరెక్టర్, ప్రొడ్యూసర్, అవి ఏమి సినిమాలు చేశారు ఆయన? మనకు రేఖా మురళి ఆర్ట్స్ మీద చేశారు కదా, దేవతా మూవీ చేశారు. దేవతా మూవీ సూపర్ హిట్ అయింది, మంచి విజయం సాధించింది. సావిత్రి దాంట్లో వాళ్ళ అబ్బాయినే దాంట్లో రామారావు కొడుకుగా పెట్టారు, మురళిని పెట్టారు. 3 సినిమాలకి హేమాంబరరావు అనేది అతను డైరెక్టర్గా చేశాడు. అది మన దేవ సినిమాకి కూడా అతనే డైరెక్టరు. తర్వాత 5 సినిమాలకి వరకు మన పద్మనాభం గారే డైరెక్షన్ చేశారు. ఇందులో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇతను డైరెక్షన్ వచ్చినటువంటి మూవీ శ్రీ 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 మర్యాద రామన్న. ఈ సినిమాలోనే మన నేపథ్య గాయకులు నెల్లూరుకు చెందినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని సింగర్గా అవకాశం ఇచ్చారు, ప్రవేశపెట్టారు. పద్మనాభం ఒక మాటలో చెప్పాలంటే పద్మనాభం గారు లేకుంటే ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం గారికి సినీ రంగ ప్రవేశం అప్పట్లో అంత త్వరగా వచ్చేది కాదు అనుకుంటాను నేను, నా అభిప్రాయం అది. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే కథానాయకు మొల్ల, మంచి సబ్జెక్ట్ అండి అది. ఆ మంచి సబ్జెక్ట్లో వాణిశ్రీ గారు హీరోయిన్, మన నెల్లూరు వాణిశ్రీ గారు కూడా నెల్లూరు జిల్లాకు చెందిన ఆవిడ. వాణిశ్రీ గారి హీరోయిన్ తోటి కథానాయక మొల్ల. ఈ కథానాయక మొల్లకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డైరెక్టర్గా సినిమా కథనకి నంది అవార్డు, బంగారు నంది అవార్డు ఇచ్చింది. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. సహజంగా ఏమనుకుంటారంటే కమెడియన్స్ సినీ రంగం ప్రవేశం చేస్తే చేయొచ్చు, కానీ డైరెక్షన్ అనేది చాలా కష్టం. ఈ డైరెక్షన్లో కూడా అతను ఉన్నాడంటే అతని యొక్క నాలెడ్జ్ మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఆయన ఎన్ని సినిమాలు నటించుంటారు?
దాదాపు 400 సినిమాలు నటించారు. నాటకాలు కూడా వేశారు కదా? నాటకాలు అతను ప్రొడక్షన్ పేరు మీద 1400 నుంచి 1500 నాటకాలు వేశారు. 1500 నాటకాలు ఒకవైపు సినిమాలో చేస్తూనే నాటక రంగాన్ని విస్మరించలేదు అతను. నాటక రంగం నుంచి వచ్చారు కాబట్టి నాటక రంగాన్ని ఎప్పుడు విస్మరించాల. సినిమాలు 400 చేసినా 1500 వరకు నాటకాలు చేశారు. ఆయన నాటకాలు అన్ని రకాలు. తర్వాత అతను సుబ్బిశెట్టి క్యారెక్టర్ చింతామణి నాటకంలో అతను సుబ్బిశెట్టి క్యారెక్టరు. అతని తర్వాత ఎవరైనా ఆంధ్ర ఫేమస్ సుబ్బిశెట్టి. ఆ సుబ్బిశెట్టి క్యారెక్టర్ యాక్చువల్గా చింతామణిలో సుబ్బిశెట్టి క్యారెక్టరే బాగుంటుంది. అందులోనూ మన పద్మనాభం గారు చేశారంటే ఆ క్యారెక్టర్కి వనె తెచ్చినట్టు, ఇంకా వనె తెచ్చినట్టే కరెక్ట్గా అతని హావభావాలు కానీ పద్యాలు కానీ చాలా చక్కగా ఉంటుంది. హాస్యం చాలా బాగుంటుంది దాంట్లో. దాదాపు మీరు చెప్పినట్లుగా 400 సినిమాలు 1500 నాటకాలు. అవునండి, ఆడారు. అవును. లాస్ట్ టీవీ సీరియల్స్ కూడా చేశారు. ఇప్పుడు 1961 నుంచి చేసినప్పుడు 80 దశకం వరకు అతను మంచి సినిమాల్లో బాగా రాణించారు. 80వ సంవత్సరం తర్వాత అతను వయసు మీద పడింది కాబట్టి వయసు మీదిన తర్వాత అతను కొంచెం సినిమా అవకాశాలు కొంచెం సన్నగిల్లాయి. ఈ సన్నగిల్లా కూడా అతను ఇంట్లో ఖాళీగా ఏం కూర్చోలేదు. మద్రాసులో అతను ఏం చేశాడంటే దూరదర్శన్లో చేశాడు, చాలా వరకు సీరియల్స్లో చేశాడు. తర్వాత మన తెలుగు టీవీ సీరియల్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా చాలా వరకు చేసుకుంటూ వచ్చాడు. ఆ టైం అంతా అతని జీవితం మొత్తం కంప్లీట్గా దీనికే నటనలోనే చేస్తూ వచ్చాడు. చివరి దశలో అతను చేసినటువంటి 3 సినిమాలు మనం తెచ్చుకుంటే ప్రభాస్ మూవీ చక్రం ఒక సినిమా ఒకటి ఉంది. ఆ చక్రం కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చినటువంటి చక్రం మూవీలో ఇతని క్యారెక్టరే పద్మనాభం ఎటువంటి క్యారెక్టరు అనేటువంటి దాన్నే ఆ కృష్ణవంశం చూపించారు. నిజ జీవితం క్యారెక్టర్ దాంట్లో కూడా సినిమా నటులుగానే చేశాడు. దాంట్లో కూడా అది కూడా కొంచెం బాగా గుర్తింపు వచ్చింది. చివరి సినిమా మనకు భద్రా సినిమా హీరో రవితేజ మంచిగా తాతగా చేశారు. హీరోయిన్ తాతకి బోయపాటి శ్రీనివాస్. మనకు బాలకృష్ణ మూవీస్కి మంచి ఫేమస్ డైరెక్టర్ ఉంటాడు బోయపాటి శ్రీనివాస్. అతని మొదటి సినిమా అది, ఇతనికి చివరి సినిమా. పద్మనాభం గారికి చివరి సినిమా, బోయపాటి శ్రీనివాసరావు గారికి మంచి సినిమా అది భద్రా మూవీ. దాంట్లో కూడా చక్కగా చేశారు. అనుకోకుండా సినిమాలలో ప్రవేశించాడు, సినిమాలోనే సెటిల్ అయిపోయాడు. మెడ్రాస్లో బాగా ఆస్తులు సంపాదించుకున్నాడు, 2-3 ఇళ్ళు కొన్నాడు. అక్కడ నుంచి అతను చెప్పాలనుకుంటే ఆ రోజులలోనే 30 రూపాయలు సంపాదించాడు ఫస్ట్. అతను నాటకం సినిమాకి వచ్చిన తర్వాత 30 రూపాయలు అతనికి పారితోషికం ఇస్తే 20 రూపాయలు ఇంటికి పంపించి 10 రూపాయలు అతను ఖర్చు పెట్టుకున్నాడు. అంటే కుటుంబం మీద కూడా అతనికి మంచి బాధ్యత, రెండో కొడుకైనా కూడా బాధ్యత ఉంది. కాబట్టి పద్మనాభం గారు ఇంటికి న్యాయం చేశాడు, తల్లిదండ్రులకు న్యాయం చేశాడు, కుటుంబానికి న్యాయం చేసుకున్నాడు. అందరికీ ఎవరికి ఇది చేయలేదు, ప్రేక్షకులకి కొంచెం అన్యాయం చేసుకునేసేసి తొందరగానే వెళ్ళారు. కాకపోతే 78 సంవత్సరాల వరకు ఉన్నారు. 78 సంవత్సరాలు మనకు 2000 రీసెంట్గా ఇది 14వ వర్ధంతి ఇవాళ మనకు ఇవాళ 2010 ఫిబ్రవరి 20 తారీఖున అతను దైవ సాన్నిధ్యాన్ని పొందారు. ఏదేమైనా మన పద్మనాభం అన్న పేరు మనందరికీ సుపరిచితమే. ఆయన పేరు వింటేనే మనందరిలో ఒక ఆనందం, ఒక నవ్వు అన్నీ కనిపిస్తాయి. మరి అలాంటి మహానటుల గురించి ఈరోజు మీరు మాకు చాలా విశేషాలు తెలియజేశారు. మరి ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు. ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మన హాస్య నటులు పద్మనాభం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. మరో ప్రత్యేక అంశంతో మరో ప్రత్యేక కార్యక్రమంలో మీ ముందుంటారు. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.